గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అంతర్జాతీయంగా తెలంగాణ పేరు మారుమోగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కాబోతోంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతోంది. 72వ మిస్ వరల్డ్ పోటీకు తెలంగాణ ఆతిథ్యమివ్వబోతోంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను బలోపేతం చేయడంలో భాగంగా తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ చారిత్రక వారసత్వ కట్టడాలు కలిగిన ప్రాంతాలు ఈ మెగా ఈవెంట్ కు వేదికలుగా మారనున్నాయి. రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన వైద్యులు, ఇంజనీర్లు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు వంటి విభిన్న నేపథ్యాలకు చెందిన యువతులు పాల్గొంటున్నారు. మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీమ్స్ తో ఈ పోటీలు నిర్వహణ జరుగుతుంది. పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం. పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తామని, దీని ద్వారా తెలంగాణ పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబ్ నుంచి, అంటే ప్రపంచంలో ఉన్నట్టు సుమారుగా 140 దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, అట్లాగే స్టేట్ రెవెన్యూ, రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం. ఇక పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్ మే 6, 7వ తేదీల్లో హైదరాబాద్ కు చేరుకుంటారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. మే 12 నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటన కొనసాగుతుంది. మొదటిగా వారు నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత మే 13న చార్మినార్, లాల్ బజార్ లో హైదరాబాద్ హెరిటేజ్ వాక్ పేరిట వాక్ చేస్తారు. 14వ తేదీన వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రం, కాకతీయ హెరిటేజ్ టూర్ లో భాగంగా రామప్పను సందర్శిస్తారు. స్పిరిచువల్ టూర్ లో భాగంగా మే 15న యాదగిరిగుట్టను దర్శించుకుంటారు. తరువాత పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ఇండస్ట్రీకి వెళ్తారు. ఇక మెడికల్ టూరిజం లో భాగంగా 16న అపోలో, ఏఐజీ, యశోద హాస్పిటల్స్ ను విజిట్ చేస్తారు. అనంతరం 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే ఉంటుంది. 20, 21 తేదీల్లో టీ హబ్ వేదికగా కాంటినెంటల్ ఫినాలే జరుగుతుంది. 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే జరుగుతుంది. 24న హైటెక్స్ లో మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫినాలే నిర్వహిస్తారు. 25న హైటెక్స్ లో జ్యువెలరీ పర్ల్ షో జరుగుతుంది. ఇక మే 31వ తేదీన హైటెక్స్ లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. మిస్ వరల్డ్ పేరిట రేవంత్ సర్కార్ 200 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు టూరిజం కూడా గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.